లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం సమాజంలో ఎక్కువగా ప్రతి వ్యక్తి అవ్వచ్చు లేదా సమాజంలో విఘాతం కలిగించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అసలు ఏంటి ఆ సమస్య అనేది ఒకసారి మనం ఈరోజు తెలుసుకున్నట్టయితే, రౌడీ షీట్లు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. పోలీసు వారు ఈ రౌడీ షీట్లని అసలు ఫైల్ చేసేటటువంటి పరిస్థితి ఉందా, వారికి ఆ రౌడీ షీట్లు ఫైల్ చేసేటటువంటి అధికారం వారికే ఉందా, లేదు అనుకుంటే ఎవరి ద్వారా ఈ రౌడీ షీట్ అనేది ఫైల్ చేయాలి అనేది మనం మొదటిగా చర్చిద్దాం. దీనికి ముందు మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఈ లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. ఇక ఈరోజు సబ్జెక్టులో కనుక మనం వెళ్ళినట్టయితే, అసలు ఈ రౌడీ షీట్ అనే దానికి చట్టబద్ధత ఉందా అనే దాని మీద ఈరోజు మనం ఒకసారి చర్చించినప్పుడు, యాక్చువల్గా పోలీసు వారు డైరెక్ట్గా రౌడీ షీట్లు అనేవి ఓపెన్ చేయడానికి వారికి పూర్తి స్థాయిలో అధికారాలు లేవు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ 14 వైలేషన్గా ఈ ఏదైతే ఈరోజు ఈ రౌడీ షీట్ అనేది ఉందో, రౌడీ షీటు ఒక అడ్డంగా మారిందని చెప్పొచ్చు. ఒక వ్యక్తి యొక్క తన తలక స్వేచ్ఛ జీవనాన్ని కానీ తన తలక స్వేచ్ఛని హరించేటటువంటి లక్షణాలు కలిగించేటటువంటి వాటిని ఈరోజు ఈ రౌడీ షీట్ అనేటటువంటి ఈ ఒక్క షీటు ఆ మనిషి తలక జీవితాన్ని మార్చేసేటటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే వాస్తవానికి ఈ రౌడీ షీట్ అనేది ఎవరు ఫైల్ చేయాలంటే వారికి ఉండేటటువంటి అర్హత ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలించినప్పుడు, ఎవరైనా వ్యక్తులు దానికి సంబంధించినటువంటి సమాజంలో లా అండ్ ఆర్డర్ను విఘాతం కలిగించినప్పుడు వారిపైన కేసులు అనేవి కట్టడం అనేది, పోలీసుల కేసులు అనేది కట్టడం అనేది జరుగుతుంది. అయితే అంటే 2 సంవత్సరాల్లో ఒక వ్యక్తి మీద కంటిన్యూగా 4 సార్లు కనుక రౌడీ షీట్లు అంటే ఏదైతే కేసులు ఫైల్ అవుతున్నాయో ఆ ఫైల్ అయిన విధానంలోనే వారి మీద షీట్ అనేది ఓపెన్ చేయాలి. ఇట్స్ నాట్ అండ్ రౌడీ షీట్, దాన్ని షీట్ అని అంటాం. ఆ షీట్ మాత్రమే ఓపెన్ చేయాలి. అంటే ఒక వ్యక్తి మీద ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని కేసులు నమోదయ్యావి, లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి సమాజాన్ని విఘాతం కలిగించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అన్నది కాదు అక్కడ. షీట్ అంటే దట్ మీన్స్ వరుస క్రమంలోనే వారి మీద ఉన్నటువంటి ఎన్ని నేరాలు, ఎన్ని సెక్షన్ల కింద ఇచ్చేసారనేది అందులో ఉంటుంది. రౌడీ షీట్ని ఓపెన్ చేయాలి అనుకున్నట్టయితే వారిని అసలు యాక్చువల్గా పోలీసు వారికి డైరెక్ట్గా పవర్స్ ఉన్నాయంటే పోలీసు వారికి డైరెక్ట్గా పవర్స్ లేవు. ఎవరైతే దానికి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్లో ఉండేటటువంటి పోలీసు వారు ఎవరైతే ఉంటారో ఆ ఎస్హెచ్ఓస్ కానీ వారందరూ కూడా ఎస్పీ గారి పర్మిషన్ అనేది తీసుకోవాలి, లేదు కమిషనరేట్ స్థాయిలో కమిషనర్ తలకు పర్మిషన్ అనేది తీసుకోవాలి. అసలు ఈ వ్యక్తి ఇన్నిసార్లు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఇతని మీద షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి మాత్రమే వాళ్ళ ప్రపోజల్ అనేది ఎస్పీ గారికి కానీ కమిషనర్ కానీ ఇచ్చినట్టయితే వారు ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్ ఉండేటటువంటి కోర్టులో ఉండేటటువంటి న్యాయస్థానానికి దాన్ని ఎవరైతే మేజిస్ట్రేట్లు ఉన్నారో ఆ మేజిస్ట్రేట్ల వద్దకి పంపించడం జరుగుతుంది. మేజిస్ట్రేట్ల వద్దకు పంపించిన తర్వాత మేజిస్ట్రేట్ గారికి కూడా ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేసేటటువంటి అధికారాలు లేవు. ఎవరు ఓపెన్ చేయాలి? దీన్ని మళ్ళీ మేజిస్ట్రేట్ వారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి పంపిస్తారు. అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు. వీళ్ళ ద్వారా మాత్రమే వారు ఈ సంబంధించినటువంటి ఎవరైతే ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్ అనేది కాదు ఓపెన్ చేయడం, వారి మీద షీట్ ఓపెన్ చేయడానికి బైండ్ ఓవర్లు అనేవి చేయడం జరుగుతాయి. బైండ్ ఓవర్లు ఎక్కువగా ఏ టైంలో జరుగుతాయి కూడా మనకు తెలుసు. ఏదైనా ఒక ఎలక్షన్స్ టైంలోని వీటిలో ఒక 6 మాసాలు ఉన్నాయి అనగా ఇలాంటి వాటిలోని ఎక్కువగా కూడా ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ ఆ జ్యూరిస్డిక్షన్లో ఉండేటటువంటి ఇలా నేరాలు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు అంటే డిటైన్ చేయడానికి అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళను ఈ పోలీసు వారు ఈ ఎంఆర్ఓలు ఆర్డీఓల దగ్గర ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళతో ఒక ఎఫిడవిట్ అనేది రాయించుకోవడం, దాంట్లో ఈ 6 మాసాల్లో మేము ఎటువంటి క్రైమ్ చేయము, ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వము అనేటటువంటి విషయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం, ఇవన్నీ కూడా అందులో రాస్తారు. దాన్ని బైండ్ ఓవర్ అంటారు. ఆ బైండ్ ఓవర్ చేసిన తర్వాత దాని ప్రకారం మాత్రమే వీరు సమాజంలో స్వేచ్ఛగా జీవించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బైండ్ ఓవర్ చేసిన తర్వాత వీరి మీద పోలీసుల యొక్క పూర్తి నిఘా ఎప్పటికప్పుడు ఉంటుంది. రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ చేస్తాము అని కనుక ఒకసారి ఆ మనిషికి చేసిన తర్వాత ఆ మనిషికి ఉండేటటువంటి స్వేచ్ఛ పూర్తి స్థాయిలో కోల్పోయి పోలీసులకి పూర్తి స్థాయి అధికారాలు ఇందులో ఉండడం గమనార్హం. కారణం ఆ వ్యక్తిత్వాలకు స్వేచ్ఛ, వాళ్ళు ఏ సమయంలోనైనా ఎప్పుడైనా సెర్చ్ అండ్ సీజర్ చేసేటటువంటి పవర్ పోలీసు వారికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఎవరైతే ఈ నేరస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీద డైరెక్ట్గా ఆయన తాలూకా సంబంధించినటువంటి ఇంటికి వెళ్ళడం కానీ, లేదు అనుకుంటే ఆయనకి సంబంధించినటువంటి ఏ ప్రాంతానికైనా వెళ్ళి
స్వాదాలు చేయడం కానీ అక్కడ ఏవైనా తప్పుడుగా వ్యవహారాలు జరుగుతున్నట్టుగా కానీ నిరూపణ అయితే అటువంటి వ్యక్తి మీద కేసులు కట్టి ఈ బైండ్ ఓవర్ ఏదైతే ఉందో దాని ప్రకారం వారి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు. వారిని అరెస్ట్ చేసి తగు జైలుకి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఏదైతే అరెస్టు చేస్తున్నారు, బైండ్ ఓవర్ చేస్తున్నారు అనేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, బైండ్ ఓవర్ చేయడానికి ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మధ్య ఒక విషయం మీరు గమనించాలి. కొంతమంది మీద ఈ పొలిటికల్స్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ చాలా అధికంగా ఉండడం, కావాలని చెప్పి బైండ్ ఓవర్లు చేయడం, లేదు అనుకుంటే అలాంటి వ్యక్తుల మీద కావాలని చెప్పి కేసులు ఫైల్ చేయడం లాంటివి చేస్తారు. అలాంటి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది చేస్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీకు దగ్గరలో ఉండేటటువంటి దానికి జ్యూరిస్డిక్షన్లో ఉండేటటువంటి ఏదైతే మీకు ఎస్పీ ఉంటారో ఎస్పీ గారికి లేదా కమిషనర్ గారికి ఒక అర్జీ పెట్టుకోవాలి. ఇది యాక్చువల్గా నా మీద అన్నెసరీగా పెడుతున్నటువంటి కేసు, కానీ ఈ రౌడీ షీట్ మీద దానికి ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి నన్ను ఈ రౌడీ షీట్ నుంచి తప్పించండి అని చెప్పి అడిగేటటువంటి అధికారం ఎవరైతే ఈరోజు ఎక్యూజ్డ్గా ఆపాదించబడి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగే అధికారం ఉంది. ఇక అలా కాకుండా ఆ స్థాయిలో కూడా పోలీసు వారు వినే పరిస్థితుల్లో లేనప్పుడు మీకు హైకోర్టు నుంచి ఊరట ఉంది. కాబట్టి హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసుకొని మీ అధికారాలని, మీ స్వతంత్రాన్ని మీరు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే హైకోర్టులే మీకు రిట్ పిటిషన్లో స్టేలు ఇవ్వడం కానీ, మీ మీద ఇటువంటి రౌడీ షీట్లు ఓపెన్ చేయకుండా కాపాడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మిత్రులందరూ కూడా సమాజంలో ఎటువంటి సమాజ విఘాతం కలగకుండా, లా అండ్ ఆర్డర్ దెబ్బతీయకుండా మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దోహదపడద్దని చెప్పి, రౌడీ షీట్లు అనేవి చేయడం వల్ల మీ తలకు స్వేచ్ఛ హరించిపోయి మీరు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో జీవోత్సవంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి వెళ్ళొద్దని, ఏదైతే నేరాలు ఘోరాలు జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తూ అటువంటి వాటిలో వెళ్ళొద్దని చెప్పి మీ అందరికీ హితవు పలుకుతూ ఇంతటితో నమస్కారం.